చేసుకోవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి సిద్ధమవుతోంది. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా మళ్లీ వీటిని పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుపేదలు పండుగ పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వంపై ఏడాదికి 538 కోట్ల భారం పడనుంది. ఈ లెక్కన 5 ఏళ్లకు 2690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు. ఇక రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమ పిండి, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా జారీ చేయనుంది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటుగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉంటే కేంద్రం వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు గుర్తించింది. వాటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి వస్తోంది. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇక కొత్తగా పెళ్లైన దంపతులకు, అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయనుంది ప్రభుత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.